కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ నగర్లో ఈ నెల 11వ తేదీన బొల్లా చెన్నారెడ్డి ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ కె వెంకటేశ్వరరావు ఆదేశాలతో గూడెం చెరువు క్రాస్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా 3 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 15 తులాల బంగారం, 20,000 నగదు, ఒక హ్యుందాయ్ కారును స్వాధీనం చేసుకున్నారు. జమ్మలమడుగు టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు ఉదయాన్ని పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ మెరుగు బాబు అనే అతన్ని ఫింగర్ ప్రింట్స్ టాలీ అయినాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ టాలీ అవడంతో అతను ఎక్కడున్నాడని చెప్పేసి వెరిఫై చేసి అతన్ని పట్టుకొని అతనితో పాటు ఒక ఇద్దరు రావు, అన్వేష్ అండ్ పిల్లనారప్ప గారి కళావతి, వీళ్ళు రిసీవర్స్. వీళ్ళు దాదాపు ఒక 5 కేసెస్లో దొంగతనం కేసెస్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం గోల్డ్ ఆర్టికల్స్ సుమారు 15 తులాస్ ఆఫ్ బంగారం, ఒక 20,000 రూపాయల క్యాష్, అలాగే టోటల్గా ఒక హ్యుందాయ్ కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది టోటల్ మొత్తం వర్త్ 7 lakhs రూపీస్ ఉంటుంది. అయితే ఇతను ఈ మెరుగుబాబు అనే అతను కూడా చాలా కేసెస్ ఉన్నాయి ఇతనికి ఇంతకు ముందు కూడా. మైనర్గా ఉన్నప్పుడు చేస్తున్నాడు, మేజర్ అయిన తర్వాత కూడా చేస్తూ ఉన్నాడు. అందువలన ఇతన్ని మా ఫింగర్ ప్రింట్స్ డెవలప్ చేయడం వల్ల ఈ కేసు డెవలప్ అయింది. దానిలో భాగంగా ఐడెంటిఫై చేసిన తర్వాత అతని కోసం మా ఎస్ఐ గారు, మా సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకోవటం, వీళ్ళందరి దగ్గర రికవర్ చేయడం జరిగింది. అలాగే ఇంకో కేసు కూడా క్లూస్ దొరికినాయి మాకు. రీసెంట్గా జరిగిన చైన్ స్నాచింగ్ కేసు, అది కూడా త్వరలో డిటెక్ట్ చేస్తాం. క్లూస్ అయితే దొరికినాయి. 2 సస్పెక్ట్ చేస్తున్నాం.